చాట్ జీపీటీ, జెమినీ, గ్రోక్ ఇవన్నీ మనము సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే వాడగలుగుతాం. అలాగే ఇమేజ్ చేయాలన్నా, వీడియోస్ చేయాలన్నా సరే వేరు వేరు టూల్స్ ఎత్తుక్కోవాలి. అలాగే థంబ్నెయిల్ చేయాలంటే వేరే టూల్, అలాగే మీ ఫేస్ స్వాప్ చేయాలంటే వేరే టూల్ ఎతకాలి. అలాగే ఫోటో ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఇంకొక యాప్ అయితే ఎతకాలి. ఈరోజు నేను చెప్పబోయే వెబ్సైట్లో ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చు. మీరు ఫొటోస్ ఎడిట్ చేసుకోవచ్చు, మీరు క్లాత్స్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, ఫేస్ స్వాప్ చేసుకోవచ్చు. అలాగే వీడియోస్ డ్యూయల్ ఫ్రేము, అలాగే ఎడిట్ వీడియో, ఎక్స్టెండ్ వీడియో, అలాగే మీ దగ్గర ఒక వేరే వీడియో ఎవరిదన్నా ఉందనుకోండి, ఆ వీడియోని ఇచ్చేసి మీ ఫోటో ఇచ్చేస్తే మీకు ఆ వీడియోలో మీ ఫోటో మీ ఫేస్తో వచ్చేలా వీడియో కూడా చేసుకోవచ్చు అనమాట. అసలు ఎవ్వరు ఈ వీడియోని అయితే అసలు మిస్ చేయొద్దు. ఇవన్నీ కూడా ఫ్రీగానే చేసుకోవచ్చు. అలాగే చాట్స్ ఏవైనా సరే, చాట్ జీపీటీ, జెమినీ, గ్రోక్ ఏవైనా సరే, మీరు స్క్రిప్ట్స్ తీసుకోవాలన్నా, ప్రాంప్ట్స్ తీసుకోవాలన్నా ఇకపై అప్డేట్ ప్రో వెర్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకు కావాల్సిన మోడల్ అయితే మనకి ఇక్కడే దొరుకుతుంది. ఈ వీడియోని మాత్రం ఎవరు మిస్ చేయొద్దు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీ ఫోన్లో కానీ సిస్టంలో కానీ అన్సెన్సోర్డ్ అని చెప్పేసి టైప్ చేయండి. బాగా చూడండి, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా జస్ట్ సెర్చ్ చేయండి. మీకు ఫస్ట్ వన్నే వచ్చింది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, అద్దాలు పెట్టుకోండి, లోగో అఫీషియల్ అని వచ్చింది కదా, దానిపైన క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ పైన చార్ట్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మీరు మీ జీమెయిల్ అకౌంట్తో అయినా లాగిన్ అవ్వండి. నేనైతే క్రియేట్ న్యూ అకౌంట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. నేనైతే టెంప్ మెయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు జీమెయిల్స్ ఏం మార్చాల్సిన పని లేదు, మీ ఓన్ ఈమెయిల్తో కావాలన్నా చేసుకోవచ్చు. పాస్వర్డ్ మాత్రం మంచిగా ఉండేలా చూసుకోండి, లేకపోతే ఓపెన్ అయితే అవ్వదు. క్రియేట్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కింద మీకు సెండ్ ఓటీపీ దగ్గర సెండ్ ఓటీపీ కొట్టిన తర్వాత వస్తుంది వెరిఫై హ్యూమన్ అని చెప్పేసి, దానిపైన అయితే క్లిక్ చేయండి. చూడండి, నాకు టెంప్ మెయిల్కి ఓటీపీ అయితే వచ్చేసింది. నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం ఓపెన్ చేసిన వెబ్సైట్ నుంచే మనకైతే వచ్చేసింది. నేనైతే మళ్ళీ బ్యాక్కి వస్తున్నాను. ఇక్కడ ఓటీపీ పేస్ట్ చేస్తున్నాను. వెరిఫై అకౌంట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, మనకు అకౌంట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. ఓపెన్ చేస్తానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇది చాట్ అనమాట. ఇప్పుడు మనం జెమినీ, చాట్ జీపీటీలో ఎలాగైతే చాట్ చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. ఇక్కడ పైన మోడల్ అని ఉంది కదా, ఇక్కడ మీరు కావాల్సిన మోడల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పైన చూడండి, క్లాడ్ ఉంది, జీపీటీ 5, గ్రోక్ 3, 4 ఇలా మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు. నేనైతే చాట్ జీపీటీ 5 అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న స్టోరీ, ఇమేజ్ ప్రాంప్ట్, ఒక చిన్న స్టోరీ, ఇమేజ్ ప్రాంప్ట్స్ అండ్ మోషన్ ప్రాంప్ట్స్ అని అడుగుతున్నాను. మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ అయితే ఇచ్చింది, మీకు ఏ స్టోరీ టైప్ కావాలని చెప్పేసి. ఇక్కడ ఏ టైమ్ ట్రావెలర్ లాసెస్ హెర్ షాడో అని ఉంది. సెకండ్ స్టోరీ, ఓల్డ్ మోంక్ బిల్డ్స్ ఏ క్లాక్ దట్ కౌంట్స్ బ్యాక్వర్డ్స్ అని ఉంది. ఇలా ఉన్నాయి. మీకు కావాల్సింది అయితే తీసుకోవచ్చు. మనం తెలుగులో కావాలనే తీసుకోవచ్చు. చూడండి, ఇలా వచ్చింది. నేను 4వది ఎంచుకుంటున్నాను. కథ తెలుగులో, ఇమాజిన్ మోషన్ ప్రాంప్ట్స్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. జస్ట్ నేను జనరేట్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు కావాల్సిన మోడల్ ఎంచుకొని మీకు కావాల్సింది, ఇప్పుడు మనం ఏదైతే చాట్ జీపీటీ, జెమినీ మీరు ప్రో వెర్షన్స్ కొనుక్కొని యూజ్ చేస్తున్నారో అవసరం లేకుండా ఇక్కడైతే నీట్గా మీరు కావాల్సిన విధంగా కావాల్సిన మోడల్ని అయితే వాడుకోవచ్చు. నేను ఫస్ట్ ఇప్పుడు ఇమేజ్ ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇమేజ్ జెన్ అని ఉంది కదా, నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం ఇమేజ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు రేషియో అనేది ఎంచుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎటువంటి రేషియో లేదు, మనం ఎటువంటి రేషియో ఇవ్వలేదు ప్రాంప్ట్లో. ఇప్పుడు నేను ఇక్కడ
రేషియోని అయితే 16:9 పెట్టుకుంటున్నాను. అలాగే మీరు సీ డ్రీమ్ కావాలన్నా ఏది కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు. చాలా ఉన్నాయి. నానో, బనానా ప్రో, జీపీటీ 1.5, వ్యాన్ 2.7, ఫ్లక్స్, ఇలా చాలానే ఉన్నాయి. నేనైతే సీ డ్రీమ్ 4.1లోనే పెడుతున్నాను. ఇక్కడ మీకు ప్రాంప్ట్ కావాలన్నా ఎన్హాన్స్ కావాలంటే చేసుకోవచ్చు. నేను జస్ట్ ఎంటర్ చేస్తున్నాను. మనకి ఇప్పుడు ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. ఈలోపు ఇక్కడ ఇమేజ్ స్టూడియో అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు ఫోటో ఇచ్చి మీ ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు, క్లాత్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఫేస్ స్వాప్ చేసుకోవచ్చు, ఇలా చాలానే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు కావాల్సింది ఇక్కడ ఫ్రీగా చాలా టూల్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు ఇక్కడ ఫోటో ఇచ్చేసి జస్ట్ మీరు ఇక్కడ ఏం మార్చాలనుకుంటున్నారో రాస్తే సరిపోతుంది. ఇక్కడ 16 మోడల్స్ ఉన్నాయి. గ్రోక్, చాట్ జీపీటీ, జెమినీ, ఇలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఈ ఒక్క టూల్లో చాలా పనులు అయితే చేసుకోవచ్చు ఫ్రీ కాబట్టి. అందులోనూ మనకు అన్నీ ఒకటే చోట దొరకడం అనేది ఇంపాసిబుల్, చాలా తక్కువ ఉంటాయి. ఇది చాలా మంచిది, అందులో మనం ఫ్రీగా వాడుకోవచ్చు. ఇంకొచ్చేసి ఇక్కడ వీడియో స్టూడియో అని ఉంది. వీడియో జనరేటు మీరు డైరెక్ట్గా ఇక్కడ టెక్స్ట్ టు వీడియో అయితే చేసుకోవచ్చు. నేను ఒకటి చేస్తాను చూడండి. నా దగ్గర ఒక ప్రాంప్ట్ అయితే ఉంది టెక్స్ట్ టు వీడియో కోసం. నేను కాపీ అయితే చేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి జనరేట్, ఇక్కడ వ్యాన్ మీకు కావాల్సిన మోడల్ అయితే స్టాండర్డ్లో కావాలన్నా, ప్రోలో కావాలన్నా, టర్బోలో కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇంకా కింద వచ్చేసి చూడండి చాలా ఉన్నాయి. వ్యాన్ 2.20, గ్రోక్ ఇమాజిన్ వీడియో, ఏవి జెన్ విత్ ఆడియో అనేటి మీకు విత్ ఆడియోతో కావాలంటే విత్ ఆడియోతో అవైలబుల్లో ఉండేది తీసుకోండి. మీకు అసలు ఆడియోని అవసరం లేకపోతే ఇక్కడ చాలానే ఉన్నాయి, మీరు యూజ్ చేసుకోండి. నేనైతే ఆడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు 720pలో చేసుకోలేరు. మనకు 720pలో కావాలంటే మనం యాక్సెస్ తీసుకోవాల్సి ఉంటుంది. అవసరం లేదండి, చాలా మంచిగా వస్తుంది క్లారిటీ మాత్రము. నేనైతే ఇక్కడ జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. మనకు ఇక్కడ జనరేట్ అయితే అవుతుంది చూడండి. ఇక్కడ పైన మనకు జనరేట్ వీడియో అని చెప్పేసి. ఇప్పుడు నేను ఇమేజ్ జనరేషన్లోకి వెళ్తున్నాను. చూడండి మనకు ఫస్ట్ ఇమేజ్ అనేది వచ్చేసింది. నేనైతే డౌన్లోడ్ చేస్తున్నాను, డౌన్లోడ్ చేసి చూపిస్తా చూడండి. చూడండి చాలా బాగా వచ్చింది. ఇక్కడ మనకు మైనస్ ఏంటంటే ఇక్కడ రేషియో అనేది కరెక్ట్గా రాలా. చేసిన పొరపాటు ఏంటంటే ఇక్కడ నేను 16:9 పెట్టాను, కానీ అది ఆటోమేటిక్గా మారిపోయింది అనమాట. వీడియో స్టూడియోలోకి వెళ్తున్నానండి. ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ డ్యూయల్ ఫ్రేము, ఎడిట్ వీడియో, ఎక్స్టెండ్ వీడియో, ఫేస్, అంటే మీరు వీడియో ఫైల్ ఇచ్చేసి మీరు ఒక ఇమేజ్ ఇచ్చేసారు అనుకోండి, ఆ వీడియోలో ఉన్న ఫేస్ బదులు మీ ఫేస్, మీరు ఇచ్చిన ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ రెఫరెన్స్ వీడియో ఇచ్చి ఇంకొక వీడియో కూడా మీరైతే తయారు చేసుకోవచ్చు. ఇది ఒక్క యాప్ చాలండి. చాలామంది అడుగుతూ ఉంటారు ఇమేజెస్ ఎక్కడ చేసుకోవాలి, వీడియోస్ ఎక్కడ చేసుకోవాలి, ఇమేజ్ ఎడిట్ చేసుకోవాలంటే ఎలా. అలాగే నేను థంబ్నెయిల్ అయితే చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేను థంబ్నెయిల్ ప్రాంప్ట్ ఇంగ్లీష్ 1 క్లికబుల్ తెలుగు టెక్స్ట్ అని ఇచ్చాను. ఇక్కడ ఇచ్చింది కాపీ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇమేజ్ జనరేట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఇమేజ్ జనరేట్ అవుతూ ఉంది. ఈలోపు మనకు వీడియో అయితే రెడీ అయిపోయింది. ఓపెన్ చేస్తాను చూడండి. చూడండి చాలా బాగా అయితే వచ్చింది. మనము ట్రైలర్ కావాలన్నాము, ట్రైలర్ తగినట్టే అయితే 5 సెకండ్స్ వీడియో మాత్రమే వస్తుంది. సింపుల్గా మీరు డౌన్లోడ్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని యూజ్ చేసుకొని లాస్ట్ ఫ్రేమ్ని యూజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియో కావాలనే చేసుకోవచ్చు అనమాట. చూడండి లాస్ట్ ఫ్రేమ్ అయితే ఎడ స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్కి. మళ్ళీ ఆ తర్వాత జనరేట్ పైన అయితే మళ్ళీ క్లిక్ చేశాను, ఎందుకంటే ఇంతకుముందు ఫేస్లో ఉన్నింది. జనరేట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ వీడియో ఏం కావాలనుకుంటున్నారు, నా దగ్గర ఇంకో ప్రాంప్ట్ ఉందండి, నేను ఇస్తాను చూడండి. ఇది హర్రర్కి సంబంధించింది అయినా పర్లేదులేండి, దీన్ని ఇస్తాను. ఇట్లా కాపీ చేసుకొని ఇట్లా, అంటే మనం ట్రైలర్ చేస్తున్నాము, ఒకటేసారి చేయలేకున్నాము, దాన్ని మళ్ళీ ఇంకా పెంచాలనుకుంటున్నాము. అలాంటప్పుడు ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసేసి జనరేట్ పైన క్లిక్ చేసి అయితే మళ్ళీ మీరు ఆ వీడియోని ఇట్లా
డైరెక్ట్గా ఇక్కడి నుంచే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, అప్పుడు అది డౌన్లోడ్ చేసుకొని ఇది డౌన్లోడ్ చేసుకొని నీట్గా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఈలోపు మనకు సెకండ్ వీడియో కూడా వచ్చేసింది. వీడియోనే చాలా త్వరగా వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. చూడండి, ఇమేజ్ బాగా వచ్చింది. మాట్లాడే మొక్కల రహస్యము, ఇది 16:9లో చాలా బాగా అయితే వచ్చింది. చూడండి, ఇక్కడ మీరు ఈ విధంగా థంబ్నెయిల్ కూడా చేసుకోవచ్చు. నానో బనానా ఉంది కాబట్టి. ఇప్పుడు మనకు వీడియో అయితే వచ్చింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి. ఫస్ట్ మనం ప్లే చేసిన వీడియో ఇది. స్టార్టింగ్లో మనకు బ్లాస్ట్ లాగా వచ్చిన వీడియో. ఆ తర్వాత ఇది కంటిన్యూ షార్ట్గా వచ్చేసింది. చూడండి, ఈ విధంగా మీరు సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక ఆప్షన్స్ అంటారా, చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ప్రతిదీ మీరైతే ట్రై చేయండి, ఎందుకంటే ఫ్రీ కాబట్టి. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ప్రతి ఏఐ చాట్ని ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు ఫ్రీగా. అలాగే ఇమేజెస్, వీడియోస్ చేసుకోవచ్చు. అలాగే ఇమేజెస్ని ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. ఫైనల్గా చూసారు కదండి, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని ప్రతి ఒక్కరు ట్రై చేయండి. వేరే వేరే వెబ్సైట్లో వెతికేదానికన్నా మీకు అవసరమైన ప్రతి ఒక్కటి చాలా వరకు ఇక్కడే దొరుకుతాయి. కాబట్టి ప్రతిదీ ట్రై చేయండి. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.